చందమామ కథ. ఇద్దరు మిత్రులు. ఒక ఊళ్ళో రత్తయ్య రమణయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరికి నా అనేవాళ్ళు లేరు. ఇద్దరు చిన్నతనం నుంచి కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక పని అంటూ లేదు. బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మి దానితో కాలక్షేపం చేసేవాళ్ళు. బద్ధకం పుట్టినప్పుడు ఎవరి దొడ్డి నుంచైనా ఈ అరటిగేలో దొంగలించుకుపోయి అమ్ముకునేవాళ్ళు. రత్తయ్య అనేవాడి దగ్గర వాడి తాతల నాటి సొట్టలు పడిన వెండి కంచం ఒకటి ఉన్నది. రమణయ్య దగ్గర ఒక పాతకాలపు నులక మంచం ఉన్నది. ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం రాత్రి జోరున వర్షం కురుస్తుండగా ఇద్దరు మిత్రులు వెండి కంచంలో భోజనం చేసి మంచం మీద కూర్చున్నారు. రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలిపోయింది. రేపొద్దున తినవచ్చులెమ్మని వాటి మీద ఆకు కప్పారు. రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ, ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం? రేపు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలను ఎలా పోషిస్తాం అన్నాడు. దానికి రమణయ్య, ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకుని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసిపోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం. కానీ ఏ కారణం వల్లనో తెలీదు, మన దరిద్రపు కొంపకు మాత్రం ఏ మహానుభావుడు రాడు అన్నాడు విచారంగా. విచారించి ఏం లాభం, అర్ధరాత్రి కావస్తున్నది, పడుకుందాం అన్నాడు రత్తయ్య. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రత్తయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు. రత్తయ్య వాడితో కోపంగా, ఎవడివయ్యా నువ్వు? ఇంత రాత్రి వేళ మీ తాత కట్టించిన ఇల్లు అన్నట్టు తలుపు బాదావు అన్నాడు. ముసలి సాధువు, ఆకలి దహించుకుపోతున్నది, ఈ పూట ఇక్కడ ఉండనీయండి అన్నాడు సాధువు దీనంగా. ఆ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, రండి స్వామి రండి, మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది, కానీ ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉన్నది అంటూ ముసలివాణ్ణి ఆహ్వానించాడు. సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి, కాలే కడుపుకు మండే బూడిద చాలు బిడ్డ, నీ మనసు దొడ్డది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నము కూర తృప్తిగా తిన్నాడు. తరువాత సాధువు రమణయ్యతో, నా ప్రాణం నిలబెట్టావు బిడ్డ, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తినిచ్చి నా దారి నేను పోతాను అన్నాడు. ఈ నులక మంచం నాది స్వామి అన్నాడు రమణయ్య. సాధువు తన చేతులనుకున్న తడిని మంచం మీద విదిలించి, పో బిడ్డ, ఇక నీకు బెంగలేదు, నువ్వు ఈ నులక మంచం మీద పడుకొని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఎక్కడెక్కడ నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి, సుఖపడు అన్నాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడా లేని అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే వాడు, అన్యాయం స్వామి, మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం, వాడిది కూర మాత్రమే, అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో 3 వంతులు నాకే రావాలి, అదీగాక నొలక మంచం నాది, వీడి దురాశతో అది నాది అని చెప్పాడు అని అబద్ధం ఆడేశాడు. ఈ మాటలకు రమణయ్యకు మండిపోయింది. ఇద్దరూ ఆ మంచం తనదంటే తనదంటూ రెట్టించుకొని చివరకు కలియబడ్డారు. సాధువు వాళ్ళిద్దరిని విడదీసి, మీరు ఇలా పోట్లాడుకోవడం బాగోలేదు బిడ్డలారా, ఆ మంచం మీద ఇద్దరూ పడుకొని చూడండి, ఎవరి కళ్ళకు నేను చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఆ మంచం అన్నాడు. మిత్రులిద్దరూ మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నారు. ఎంతసేపటికి వాళ్లకు ఏ నిధి నిక్షేపము కనపడలేదు. చివరికి ప్రాణం విసిగి వాళ్ళు కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు, వెండి కంచము లేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.